ఎన్ని మీకు పిల్లలు గట్ట ఎవరు లేరా? ఇద్దరు మగళ్ళు కాడతారు. మరి కొడుకులు వచ్చి ఏమైనా డబ్బులు ఇవ్వడం? చూడడానికి రాలేదు. చూడడానికి రారా? ఇంత ముసలోళ్ళు ఎలాగే వదిలేశారు? కొన్ని చూడడానికి రాకపోయినా ఎవరో ఒకరి చేత డబ్బులు ఏమైనా పంపించారమ్మా మీకు? ఎన్నాళ్ళైంది మీ కొడుకులు మీ దగ్గరికి వచ్చి? అమ్మో ముందు లాక్డౌన్ కావాలంటే వాళ్ళు రానది ఇక్కడికి. లాక్డౌన్ దగ్గర నుంచి రాలేదా? లాక్డౌన్ 2019లో వచ్చింది, ఇది 2025. ఏమైనా తిన్నారా పొద్దున్న? ఏం తినలేదా? ఏమ్మా టిఫిన్ ఏం తేలేదా? టిఫిన్ తేడం డబ్బులు ఉండొద్దమ్మా. టిఫిన్ చేయలేదంటే అంత బాధ అనిపిస్తుంది కదా. 12 అవుతుంది టైము, ఇప్పుడు వచ్చి వాళ్ళు తినలేదు పాపం. లేచి వెళ్ళి ఓపిక లేదు, జేబులో డబ్బులు లేవు. డబ్బులుంటే ఎలాగోలాగా పాపం ఈయన వెళ్ళైనా తెచ్చి ఉండేవాడు. వీళ్ళిద్దరేనా అమ్మా? నమస్తే. పర్లేదు పర్లేదు పర్లేదు. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇదా? ఇదా? ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఇక్కడ ఉండండి మీరు. ఫుల్ స్మెల్ వస్తుంది పాపం, వాసన వస్తుంది. ముసలి వాళ్ళు కదా, శుభ్రం లేదు పాపం. సరే బయట చేద్దాం. అక్కడ కూర్చోడానికి నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు మాకు, అందుకని మా వాళ్ళు వీళ్ళని ఆల్రెడీ బయటకు పెట్టేసినట్టున్నారు. అక్కడ ప్లేస్ లేదమ్మా. అవునా? అందుకనే మీకు నిల్చోడానికి ఓపిక ఉంది. ఒక 10 నిమిషాలు పర్వాలేదా? నిలబడతారా? సరే అయితే. ఎన్ని మీకు పిల్లలు గట్ట ఎవరు లేరా? ఉన్నారని మమ్మల్ని చూడలేదండి. చూడలేదా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగళ్ళు కాడతారు. ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా? ఏం చేస్తున్నారు వాళ్ళు? లేదు నా పళ్ళు తిరిగిపోతారు. సొంత ఇల్లేనా ఇది? కాదమ్మా. ఎంత? 2500. 2500. ఆ డబ్బులు మీకు ఎలా వస్తున్నాయి? పెన్షన్ ఇస్తారు కదా. పెన్షన్ వస్తున్నాయి. 4000 వస్తున్నాయి. అవును. అలా ఆ 2500 ఇచ్చి ఉన్నదండి అలా జీవనత చేస్తాడు. మరి కొడుకులు వచ్చి ఏమైనా డబ్బులు ఇవ్వడం చేయట్లేదా? చూడడానికి రాలేదు. చూడడానికి రారా? ఇంత ముసలోళ్ళు ఎలాగే వదిలేశారు? కొన్ని చూడడానికి రాకపోయినా ఎవరో ఒకరి చేత డబ్బులు ఏమైనా పంపించారమ్మా మీకు? అయ్యో రామా. నమస్తే. థ్యాంక్ యూ. పెన్షన్తో అలాగా ఆ ఇంటి కొట్టుకొని అలా జీవనొస్తుంది చేస్తాను. కొడుకులు ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఫోన్ నెంబర్ ఎవరో తెలియదు. ఎన్నాళ్ళైంది మీ కొడుకులు మీ దగ్గరికి వచ్చి? అమ్మో ముందు లాక్డౌన్ కావాలంటే వాళ్ళు రానది ఇక్కడికి. లాక్డౌన్ దగ్గర నుంచి రాలేదా? లాక్డౌన్ 2019లో వచ్చింది, ఇది 2025. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? కొడుకులు పుట్టారా? పిల్లలు అయిపోయారు. పిల్లలకి పిల్లలు అయిపోయారా? మనవాళ్ళు ఉన్నారు. మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? ఒక 80 ఉండొచ్చండి. ఆవిడ ఏమి అలా అయిపోయారు పాపం? నన్నపోతుంది. షుగర్ బీపీయా? తిన్నారమ్మా? ఏమైనా తిన్నారా పొద్దున్న? ఏం తినలేదా? ఏమ్మా టిఫిన్ ఏం తేలేదా? టిఫిన్ తేడం డబ్బులు ఉండొద్దమ్మా. అసలేం డబ్బులు లేవా? ఈ విషయం మీ పిల్లలకి తెలుసా మీరు తినట్లేదని? వాళ్ళ తెలదు. రోడ్డు అవతల ఉన్నారు. ఏ రోజు అనుకోండి మీరు నడవగలుగుతున్నారు కదా, ఒకసారి వెళ్ళి డబ్బులు లేవు తినడానికి, ఒక 500 ఎంత ఇవ్వని అడగలేదు. ఆమె చచ్చిపోతుంది మా పిల్లలతో నన్ను అంతా. అమ్మ నిజమేనా వీళ్ళంతా చెప్పింది? నిజమేనా? పిల్లల దగ్గరికి వెళ్ళి పెట్టాం మేడం. పెడితే మాకు పరిస్థితి బాగాలేదు, మాది అద్దె కొంపలేని మేము రాలేము,
అనేసారు. అదేంటి ముసలోళ్ళు ఒగ్గేస్తారేంటి, ఇంటికి వెళ్ళి వానరు ఖాళీ చేసామని చెప్తున్నారు, అలాగెలా మీరు ఒగ్గేస్తారని మేము అడిగితే మాది అద్దిల్లు మాకు వంచొద్దు అనేస్తున్నారు, అలా ఏదో మా ముగ్గురు మాట్లాడుకుంటాము తర్వాత ఎక్కడో చూసి ఇల్లు ఎడతామనేసి అన్నారు. అంతే తప్ప ఆ రోజు నుంచి ఇప్పుడు దగ్గర 3 నెలలు అయిపోయింది కానీ కనీసం రాలేదు. ఆ 3 నెలలు బట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ ఓనర్ కూడా ఇల్లు ఖాళీ చేసేయండి అమ్మా అని చెప్తున్నారు. మరి ఖాళీ చేసి ఇప్పుడు అదే పరిస్థితి. మేము ఎన్నిసార్లు బాధపడ్డాం, ఇంకా అతనికి బతిలాడితే ఈ నెల అయినా ఉండండి అమ్మా అని కట్టలేనందుక. లేదు ఇల్లు కంగాలు అవి అయిపోతుంది కదా, ముసలి దాన్ని వింటూ అన్నీ అయిపోతున్నాయి. కూతురుకి చెప్తే కూతురు కూడా అలాగే అనేస్తుంది. కూతురు 2 కొడుకులు ఒక కూతురు. పెద్దనా మీ పేరేంటి? సూరి. పొద్దున్న లేచి చాయ్ చేసుకుంటే సరిపోతుంది నాకు. అవును, ఇల్లు అది స్మెల్ వస్తుంది పాపం. తలుపులు తీసే ఉంచండి, బాగా స్మెల్ వస్తుంది. ఇంటి ఓనర్లు ఖాళీ చేసేమంటున్నారంట. మరి ఎక్కడికి వెళ్తారు అప్పుడు? చెప్తాను అలాగే. మరి ఎక్కడికి వెళ్తారు అప్పుడు? ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఇల్లు దొరకడం లేదు. ఇల్లు దొరకడం లేదమ్మా. దొరకడానికి మీకు ఓపిక ఉండాలి కదా, ఇల్లు ఎత్తుకోవడానికైనా ఓపిక ఉండాలి కదా ముందు. ఎవరెవరు అనేస్తున్నారా? మీ కొడుకు దగ్గరికి వెళ్దాం, వస్తారా? తీసుకెళ్తాను నేను. ఇప్పుడు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. డ్యూటీలకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. లారీలు కొన్ని ఏదో ఒకటి చేసుకుంటున్నారు. జిఎంసీ చేస్తాను. కొన్ని 10,000 వస్తాయి కదా, 15,000 అయితే వస్తాయి కదా. మరి ఏదో ఒకటి కనీసం వీళ్ళకి టిఫిన్ చేయలేదంటే అంత బాధ అనిపిస్తుంది కదా. 12 అవుతుంది టైము, ఇప్పుడు వచ్చి వాళ్ళు తినలేదు పాపం. లేచి వెళ్ళి ఓపిక లేదు, జేబులో డబ్బులు లేవు. డబ్బులుంటే ఎలాగోలాగా పాపం ఈయన వెళ్ళని తెచ్చి ఉండేవాడు. రాత్రి ఏం తిన్నారు పెద్దయినా? ఏం తిన్నారు? అన్నంతో కూర ఏంటి? వంకాయ కూర. మీరే వండారా? ఇదివరకు మీరు ఏం చేసేవారు? ఏ పని చేసేవారు, కూలి పనికి వెళ్ళి అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఇలా పడిపోయిందో ఇప్పుడు పడి సేవ చేస్తున్నాను. ఆవిడేమైనా పని చేసేవారు అప్పట్లో? ఇద్దరు కలిసి చేసుకునేవారు. వ్యాపారం చేసి. ఏ వ్యాపారం? చేప వ్యాపారం. అవన్నీ చేసి కొడుకులు పెంచారు. కొడుకులు పెళ్ళిళ్ళు కట్నాలు వాళ్ళకి తెచ్చుకోకపోయినా అప్పు నాకంటే పెళ్ళిళ్ళు చేసి పంపించారు. అయ్యో, అయినా కూడా వాళ్ళకి కనికరం లేదు. తల్లిదండ్రులు ఈరోజు ఈ పరిస్థితికి వస్తే ఎండనక వాననక అలా నెత్తి మీద పెట్టుకొని చేపలు అమ్మేవాళ్ళమ్మా మీరు? బజార్ ఉంది, ఫిషింగ్ హార్బర్ వెళ్ళి ఇలా తెచ్చి. ఆ కష్టం అంతా మర్చిపోయినట్టున్నారు నీ కొడుకులు కూతుర్లును. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేవా నీ కూతురుతో? కొన్ని మగపిల్లలు ఉంటే ఉన్నారు, ఆడపిల్ల కూడా అలాగే ఉంది. మీ దగ్గర ఫోన్లు ఏవి లేవంటావా? వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళని వచ్చి చూసుకోవాలి కదా. సరే ఫోన్లే. ఇంకా అలాంటి పిల్లలు అలా చేయబట్టి ఇలాంటి తల్లిదండ్రుల దగ్గరకు మనం వెతుక్కొని రావటం జరుగుతుంది. సరే బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటున్నాము. మరి ఆకలేట్లేదా నీకు? చేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోతాను. ఆకలిస్తావు ఇంటి దూరిపోతావు పెడతారు. ఆకలేస్తే ఏం చేస్తాం, ఎవరింట్లో వెళ్ళి దూరి తింటాం అంటున్నారు ఆవిడ. ఇల్లు బాగా స్మెల్ వస్తుంది పెద్దయినా. ఆ బెడ్షీట్లు అవన్నీ తీసి ఎండ మీద గోడ మీద ఆరబెట్టండి కొంచెం ఓపిక ఉంటే కనుక. పాపం మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, మీకు ఎవరైనా చిన్న చేయొత్తి ఇచ్చినా బాగుండు. ఇప్పుడు చూడ ఆవిడ పడిపోకుండా ఆయన పట్టుకున్నారు. ఇలాగే కొంచెం ఎవరో ఒకరు వచ్చి కొన్ని రోజు వచ్చి వాళ్ళ కొడుకులు కూతుర్లు ఉండకపోయినా 1 గంట 2 గంటలు వచ్చి వీళ్ళకి ఏదో చేస్తే ఆ ప్రాణం ఎంత తండాగా ఉంటుంది. కొంచెం నిగమ్మ ఎత్తుతారు, నిగానంతే నెగదు. ఎవరు? ఈవిడే. మంతమంది అలా తొంగుంటే కాళ్ళు పట్టేస్తాను, నన్నపోతాను. కొంచెం అంటే నడవకూడదు, కొంచెం రోజులో కొంచెం నడుస్తుంటూ బాత్రూమ్కి వాటికి పాపం పక్కకు తెలుస్తుంది కదా. అవును, ఓపిక లేదు కదా ఆవిడకి, హెల్త్ బాగాలేదు కదా పెద్దయినా. మీ ఆవిడకి ఉండేటప్పుడు నడిచినంత వరకు నడిచేసింది కదా, నడిచింది, కష్టపడింది, బాధ్యతగా పిల్లలు అందరినీ చూసింది. ఈరోజు ఇవిడేలా అయిపోయింది. ఏమంతేనా? నీ కూతురుతో మాట్లాడలేదా మీరు? మాట్లాడుతుంది, మరి ఏం చెప్తుంది? బజార్కి వెళ్తుంది కదా, ఎలాగ వద్దా చూసుకోవాలని వెళ్దాం. ఏమైనా కూతురు వచ్చి ఎన్ని రోజులు అయింది నీ దగ్గరికి? 15 రోజులు 20 రోజులు. ఏం తెచ్చింది వచ్చినప్పుడు? ఏడుతానేదమ్మా. మీరేం అడగలేదా? అడగలేదమ్మా, నేను పిల్లలతో ఉన్నాను, నాకెళ్ళకి వస్తాయి. అడిగారా మీరు? ఏం అడిగారు?
నన్ను తినడానికి ఏటని ఇవి ఒట్టురా అన్నాను. అంతే నేను ఏ తోటకు వస్తాను, నాను పిల్లలతోటే ఉన్నాను. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకునే టైం వేస్ట్. అలాంటి వాళ్ళకి భగవంతుడే చూసుకోవాలి. సరే, ఎవరిని మనం చెప్పించాల్సిన పని లేదు. టైం వచ్చినప్పుడు ఎవరి వాళ్ళకి కాలం చెల్లించేస్తుంది కాబట్టి సో మనం ఎందుకు వచ్చామో అది చేసి వెళ్ళిపోదాము. రండి, తీసుకురండి బియ్యం. నువ్వు కూడా కెమెరా షూట్ చేసేస్తావా? గేమ్ ఇలాగ ఆడతారా గేమ్? అమ్మా బియ్యం, మీ పేరేంటి? రాములమ్మ. రాములమ్మ. మీ పేరు? బదులు సూరి. సూరి. ఇగో అమ్మ, మీరు తినలేదు కదా, టిఫిన్ ఏది చేయలేదు కదా, ఇప్పుడు బిస్కెట్లు ఏ పాలల్లోనో దేంట్లోనో ముంచుకొని తినండి, ఓకేనా? అదేనా మీకు కూడా, మీరు కూడా తినండి. ఇందులో అన్నీ ఉంటాయమ్మా, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి ఏమ్మా. వంట చేసుకోండి కొన్ని. నీ కూతురు మనసు నీ కొడుకు మనసు మారి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మంచి ప్లేస్లో పెడతారేమో చూద్దాం. మరి ఇల్లు కనుక ఓనర్ మార్చేస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు? బట్టలు లేవు సరిగ్గా, వండుకోవడానికి గిన్నెలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పిల్లలు ఉన్నారు, పోనీ ఎవరు లేకపోయిన వాళ్ళైనా బాగుండును. అయ్యో జాలిపడైనా ఎవరైనా ఇంట్లో పెట్టుకోవడానికి. పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మీ పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఈరోజు ఇప్పటివరకు 12 అయినా వీళ్ళు భోజనం చేయలేదు. ఎందుకని అడుగుతూ తినడానికి ఎలా వస్తాయి డబ్బులు అని అడుగుతున్నారు. మరి పిల్లలకి అండం ఎందుకు, పెళ్ళిళ్ళు చేయటం ఎందుకు? పిల్లలు కనకన్నా ఉంటేనే బెటర్ కదా. మరి పిల్లలు ఉన్నా కూడా సుఖం లేకపోతే తల్లిదండ్రులకి ఇంకేంటి ప్రయోజనం చెప్పండి. మరి సూరి అలాగే రాములమ్మ ఇక్కడ విశాఖపట్నం మధురవాడ అనేది మధురవాడలో జీవిస్తున్నారు. వయసులో ఉన్నంత వరకు ఇద్దరూ కష్టపడ్డారు, పెళ్ళిళ్ళు చేశారు పిల్లలకి. ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళనేమో నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేశారు. కరోనా టైంలో కొడుకులు వచ్చారంట, మళ్ళీ ఇప్పటి వరకు దిక్కు కూడా లేదు, వీళ్ళని చూసే దిక్కు కూడా లేదు. సో అందుకని వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందని కాబట్టి మన పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి ఏదైనా కొంచెం సాయం చేసి పెట్టండి అని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పరిస్థితి అట్లీస్ట్ ఇప్పుడైనా చూసిన తర్వాత కొడుకుకి కానీ కూతురికి కానీ అట్లీస్ట్ మనవాళ్ళకైనా కానీ ఇప్పుడున్న జనరేషన్ మనవాళ్ళకైనా కానీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. మా తాతయ్య మామయ్యకి ఏదైనా కొంచెం ఆలోచన చేసి ఏదైనా మంచి షెల్టరు, లేకపోతే ఇంత భోజనం పక్కన ఎక్కడో దగ్గరలోనే ఉంటారు, భోజనమైనా తెచ్చి వీళ్ళు వండుకునే పరిస్థితి కాదు కాబట్టి కొంచెం గిన్నెలోనన్నా అన్నం తెచ్చి పెట్టిస్తే వాళ్ళు ఇంత అన్నం తింటారు కదా. కొన్ని మీరు స్నానాలు చేయించకపోయినా వాళ్ళ బట్టలు ఉతకపోయినా అట్లీస్ట్ కొంచెం అన్నమైనా తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఈ చుట్టుప్రక్కల ఎవరైనా చూస్తే వీళ్ళ వీడియోని ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే ఏ విధంగానన్నా ఇప్పుడు నాకు తోచింది నేను చేశాను, అలాగే మీకు తోచింది కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు బట్టలు ఇస్తాను, ఆగండి. మీరు నైటీలు వేసుకుంటున్నారు కదా, ఇక మీకు నైటీ తెచ్చాను, సరేనా? ఎందుకంటే పెట్టినా మీరు పట్టుకోలేకపోతున్నారు. మీకు లుంగి బనియన్ కూడా ఉంది, మీకు లుంగి బనియను. స్నానాలు చేయండి, కొంచెం ఓపిక ఉన్నప్పుడు స్నానం చేయండి. ఇక టవల్ కూడా తెచ్చాను, సరేనా? ఏమైనా ఖర్చులకి ఇంకేమైనా కావాలంటే టిఫిన్ వాటికి ఉంచుకోండి, సరేనా? కుదిరితే నేను నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఏదైనా ఆలోచన చేసి పెన్షన్ రూపంలో కూడా మీకు ఏదైనా ట్రై చేస్తూ వస్తాను. నా ఫోన్ నెంబరా? అలాగే, సరేనా? అవి ఏమైనా కావాలంటే కొనుక్కోండి. మీరు కిరాణా సామాన్లు అయితే ఏం కొనకండి, ఉన్నాయి ఇందులోనూ, సరేనా? సరే మరి. సో ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. పిల్లలున్న తల్లిదండ్రులు అయితే కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించండి. పిల్లల కోసం అప్పులు చేసేసి ఇలాగా ఓవర్గా కష్టపడిపోయి చేసినా కొంతమంది కోసమే, అందరి కోసం కాదు. కొంతమంది ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని చంటి పిల్లల్లాగా చూసుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో అందరి కోసం కాదండి, కొందరి కోసం మాత్రం చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. సరే అమ్మ, నేను వెళ్ళొస్తాను, బాయ్.